వెరీ గుడ్ అంజలి. చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమిస్తాడు ఎప్పుడు. సారీ అంజలి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటో చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? కళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావా? నిన్ను రోజు నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసమే అలా డాష్ ఇచ్చాడు. అదేం కాదు రాహుల్, వదిలే అతన్ని. సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి వాడు నిన్ను కావాలని అంజలి అంజలి వాడు కావాలని అలా చేశాడు. అందుకే చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? సారీ చెప్పాడు కదా, ఇంకా ఆ ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి సపోర్టా? అవును, నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు కానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనేయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తిన్నావా? ఈ పోజ్ ఇచ్చావు. అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమే అటు చూడు. కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట. అమ్మో అమ్మో, ఏంట్రా ఇది బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాట్రా? కిస్ మిస్ మిస్ బస్. కిస్సు మిస్సు మిస్ బస్ అంటే? అంటే ఇదిగో ఇందులో 5 కిస్మిస్లున్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. ఇది అడ్డం పెట్టిన పోరా. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏయ్ ఏంటే? ఏవే ఏయ్ ఏయ్ ఏముంది ఇందులో? దావే పట్టుకో పట్టుకో పట్టుకో. విప్పు విప్పు. అవునా, వస్తున్నా ఉండు. ఇప్పుడేమంటా? తీ 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 తీయం తీ. రెడీ రెడీ. అంతే. తీయమ్మ తీ 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 తీ. ఏంటి చూస్తున్నా? వేయి. ఈ ఆట వద్దు, మానేద్దాం. ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. తినేసా, ఆట క్యాన్సిల్. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూత్ ఉంది. ఎక్కడా? ఏమో నాకు తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా. ఏటా చూపు? ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు. చూపులతో ఏ పని జరగదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు. అందులో నిన్నే
ఏంటి చూస్తున్నావు? ఊరికే చూస్తున్నానా బట్టను అంతే. ఇప్పుడు చూడాలనిపిస్తుంది, రేపేదో చేయాలనిపిస్తుంది. చూపు తిప్పుకో. మా బావ చూశాడనుకో, ఈ శిరస్సు ఏదైతే ఉందో అది దిత్తై తాగిన మృదంగం అయిపోతుంది. పొండి 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 పొండి. బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు? ఏంటి బావా, ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి, ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు? వేలు ఐటమ్స్ ఏంట్రా? నిన్న డాన్స్ చేసిందే. అమ్మో, నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా. అది విషయం. తాజ్ మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది? నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు కానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. బాగా చెప్పారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిజం. అందుకే ఈ చిన్న పార్టీ. అవునవును. అంజలి కమ్ ఆన్. ఏమండి పిల్లలు బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పనేనే. మీ దయ నా మీద ఉన్నంతకాలం బాగుకుండా ఎలా ఉంటాను. కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటాను కదా అని. దేనికైనా టైం రావాలిగా. భలే పనేనే. రావద్దు రావద్దు. వచ్చింది వచ్చింది. ఏంటి టైమా? కాదు మందు మందు. తీసుకుందాం. తాగి గంట అయిపోయింది. తాగు తాగు. ఆ షూట్ రేపు అయిపోతే ఫ్రీగా ఉండొచ్చు. అంజలి గారంటే మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా, వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల. ఏయ్ పట్టుకో. రండి. అదిగోండి ఫోన్. హలో హలో. పెయింటింగ్ బాగుందా సార్? మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసిందే. చాలా బాగుంది సార్. రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా. వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దుంటున్నావు? నేనైతే అలా కాదు. నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి రా. పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది. ఇవ్వమన్నాను, ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే. ఇది చూడు. నాకు వయసు వచ్చిన కొత్త. మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది. అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్య. కావ్యానో శ్రావ్యానో కురతనం కదా. మౌచిపడ్డాను. కాదండి, మొహం మీద యాసిడ్ పూసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రౌడిజం దగ్గరదారి కదా. ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఏంటో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఇంతకీ నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా. హే, ఏంటలా అయిపోయావు? సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు. ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ ఎస్ అని చెప్పాను. హలో హలో. చా, పొద్దు నుంచి రాంగ్ కాల్స్. అంజలి అంటే మీరే కదా? తప్పుకోండి సార్. వెతకండి సార్. వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. సార్ దేనికి? వెతకండి. కమ్ ఆన్ క్విక్. సార్ సార్ వాట్స్ హ్యాపెనింగ్ సార్? ప్లీజ్ టెల్ మీ. సార్ ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి నాకు తెలియదు సార్. సార్ లిసన్ టు మీ సార్ ప్లీజ్. సార్
ఏం చేస్తున్నావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఇదేనా నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా? హెరాయిన్, కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో హలో, చా కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్ పిక్. ఎస్ సార్, సేమ్ నంబర్, దుబాయ్ ఖాన్ నంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. షట్ అప్. ఎక్కించండి, అబ్బాయి. ఈ రోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే, బొద్దింకని చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కొట్టుంది. తను ఎలాంటిదో మనందరికీ తెలుసు సార్. తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? ఛానల్కి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయింది సార్. నిజానికి నిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు. దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు. ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు, కాదంటారా? యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా? నైట్ షోకి వెళ్దాం. సార్ సార్, లోపల ఏం జరిగింది సార్? సార్, కేసు వాయిదా వేశారా? రిమాండ్ వేశారా సార్? ఏయకుండా ఎందుకుంటారు? భలే పనేనే. 15 రోజులు జుడిషియల్ కస్టడీ చేశారు. ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది. శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకుంటది? భలే పనేనే. పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే. ఎక్కువ రత్నాలు, రంగమ్మ, పంకజం, అంజలి, విజయ, కూర్చో, కాసులమ్మ, నాగమ్మ. నీకేంటి సపరేట్ గా చెప్పరా? కూర్చో. లోపలికి వెళ్ళు. ఏం చేసి వచ్చినావు? దొంగతనమా మద్దరా? ఏం చేసి వచ్చినవే? ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే? అడుగుతుంది కదా, చెప్పరాదే. నేను అడుగుతున్నా కదా, దానికి నోరుంది కదా. నలుగురిని బొందల గడ్డల పండబెట్టిన నీ తల్లి నిన్ను. సుందరి, ఏంటి పండు? నాకు సాయం చేసి పెడతావా? నేనా? నీకా సాయమా? నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఏంటో దిక్కులు చూడడం? వచ్చి 4 రోజులైంది, ఇంకా కొత్తేనా? వెళ్ళి బట్టలు కప్ప. ఏ గడొత్తుకో. నీ తల్లి ఏంటే నీ తెక్కు? బూతకమంటే నిలుగుతున్నావేందే? ఏంటే నఫరాలు చేస్తున్నావు? గుడ్డలు తొక్కపోతే చొండలు తీస్తా. నా చేతులు నువ్వు అయిపోయినవే. ఏంటే రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది? నువ్వెవతివే? చూపిస్తాను. ఏయ్ సెల్సుందరి, ఇదేనా రావడం? అవును, మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా.
దీనికి బాగా బలిసింది. దీన్ని అమ్మాయి సెల్లోంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి. అంజలి నిన్నే. ఫోన్ నీకే. నాకా? ఎవరు? మాట్లాడు. హలో భగవాన్, నా పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివే గట్టిగా నేల మీద పడుకున్నావు. నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని, కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు. వదిలే. ఎలా ఉంది జైలు? అంజలి, నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది. అందుకే మరో అవకాశం ఇస్తున్నా. ఇప్పటికైనా నువ్వు అంటే నిర్దోషిగా బయటికి వస్తావు. ముడి వేసిన నాకు విప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించుకో. పెద్దవాళ్లతో పంతం పెద్ద పులితో చెలగాటం లాంటిది. అనవసరంగా బలైపోతావు. ఆలోచించుకో. అంజలి, బాధపడకు. చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. నేను నీ సిస్టర్ లాంటిదాన్ని అనుకో. నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ, నా ఫ్రెండ్ రాహుల్. ఏ అంజలి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరో రాహుల్ అట. ఏ సుందరి, నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే. వెళ్ళు. వెళ్ళు. టిన్ టిన్ టిడిన్. రాహుల్, ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా. అసలు దీనికంతటికి కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఒకరోజు వాడుతూ తనతో గడపమన్నాడు, అంతేగా? ఈ విషయం నీకు? నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకే ఇప్పిస్తా అన్నాడు. అంజలి, ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చాం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే. అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా. అంజలి, ఒక్కటి మాత్రం నిజం. ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, తెలుసా? ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా?
ఎవరా నువ్వు? పాండు. పాండు? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదా? ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు. ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట. నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరువుగల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 అసలు నేను ఎవరో, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు? తెలుసు. నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది. అది చాలరా నిన్ను దెబ్బకొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను.